నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇవాళ ఏపీ తొలి కేబినెట్ భేటీ. సూపర్ 6 హామీలు 5 సంతకాలపై చర్చించే ఛాన్స్. పులివెందులలో 3వ రోజు జగన్ పర్యటన. ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రజా దర్బార్. నేటి నుంచి తెలంగాణలో జూడాల సమ్మె. సమస్యల కోసం పొరుబాట. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలకు సర్వం సిద్ధం. నేడు రేపు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం. ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం. ఏపీ, తెలంగాణకు 3 రోజులు వర్ష సూచన. రష్యాలో ఉగ్రవాదుల కాల్పులు. 20 మందికి పైగా పోలీసులు, పౌరులు మృతి. తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్లో ఉన్న స్టైఫండ్ను విడుదల చేయాలని గత కొన్ని నెలలుగా జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టైఫండ్ రాక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ శివాని, తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు అందరూ కూడా నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ఇప్పటికే ఈ సమ్మెకు సంబంధించి కొద్ది రోజుల ముందే, ఒక 4 రోజుల ముందే ప్రభుత్వానికి ఈ సమ్మెకు వెళ్తున్నామని నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక హామీ రాకపోవడంతో ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెలో జూనియర్ డాక్టర్లు అందరూ కూడా పాల్గొంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 మంది పైగా జూనియర్ డాక్టర్లు ఉంటారు. వీరికి నెలల తరబడి స్టైఫండ్ అనేది పెండింగ్ లో ఉండడం, అదే విధంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు, సీనియర్ రెసిడెంట్లకు ఈ శాలరీ ఇంక్రిమెంట్లు ఇలాంటి డిమాండ్లన్నీ నెరవేర్చాలని గత కొన్ని నెలలుగా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఇప్పటికే 2-3 సార్లు చర్చలు కూడా జరిపారు. ఇదే సంవత్సరం జనవరిలో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహతో జూనియర్ డాక్టర్లు అందరూ సమావేశమై చర్చలు జరిపారు. ఆ సమయంలో హెల్త్ మినిస్టర్ అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని కూడా జూనియర్ డాక్టర్లకి హామీ ఇచ్చారు. అప్పట్లో సమ్మెకు వెళ్దామనుకున్న జూనియర్ డాక్టర్లు మంత్రి దామోదర్ రాజనరసింహ హామీతో ఆ సమ్మెను విరమించుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడం, అదేవిధంగా సమస్యల పరిష్కారం కాకపోవడంతో జూనియర్ డాక్టర్లు ఇక చేసేదేం లేక నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగిలిన అవుట్ పేషెంట్, వార్డ్ డ్యూటీలు ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో నిలిచిపోనున్నాయి. ఇక
హెల్త్ మినిస్టర్ సంబంధించిన క్లియరెన్స్ అయిపోయినప్పటికీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాకపోవడంతోనే ప్రస్తుతం ఈ జూనియర్ డాక్టర్ల సమస్యలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందింది. అయితే ఈరోజు ఈ సమ్మె తోటి అటు రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తుంటారో వాళ్ళందరూ కూడా ఇంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వీళ్ళకి వస్తే ఆ సమ్మెని విరమించుకునే అవకాశం కూడా ఉంటుంది. శివాని. Right. Thanks for the updates, Vishal. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతుంది. సొంత నియోజకవర్గానికి 2 రోజుల కిందట వెళ్లిన ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దెత్తున తరలివచ్చి ఆయనను కలుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు జగన్ అందుబాటులో ఉంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులను స్వీకరిస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటో దిగే అవకాశం కల్పిస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గానికి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధులంతా జగన్ కు ఒకటే మొర పెట్టుకుంటున్నారు. తమ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ముందే బిల్లులు చెల్లించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే పరిస్థితి ఏంటి అనే విషయంపై చర్చించారు. వరకు జగన్ అందుబాటులో ఉండనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ఇవాళ మధ్యాహ్నం రోడ్డు మార్గాన జగన్ దంపతులు బెంగళూరు వెళ్లనున్నారు. ఏపీ కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలుగుపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాలు విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్పీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ మొత్తం 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై కూడా మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 10 గంటలకు సచివాలయంలో జరగనుంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సచివాలయంలో జరిగే సమావేశానికి
ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన ఒకవైపు సీఎం చంద్రబాబు దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్రానికి సంబంధించి అప్పులు కానీ ఆదాయాలు కానీ దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించున్నారు. దీంతో పాటు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇటు పోలవరం అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించారు. పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎంపీలకు రాష్ట్రానికి చెందిన అంశాలపై పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన విషయాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు అధిష్టానంతో ముఖ్యంగా మంత్రి మండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గం విస్తరించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటిస్తారు. ప్రధానంగా అధికారిక కార్యక్రమాలతో పాటు రాజకీయపరమైన కార్యక్రమాల్లో సైతం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రధానంగా కేంద్ర పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన చర్చలు జరుపుతారు. ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను, సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే అవసరమైన నిధుల అంశాన్ని సైతం కేంద్ర పెద్దలతో భేటీ అయ్యి ఆయన చర్చలు జరుపుతారు. ఇక అదే సమయంలో రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 30,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేయాలి అని సంకల్పించిన నేపథ్యంలో అవసరమైన నిధుల విషయంలో నిధుల సమీకరణ సంబంధించి ప్రభుత్వము బ్యాంకర్లతో చర్చలు సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తుంది. ఇక అదే సమయంలో గత 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు చెప్పుకోదగ్గ సంఖ్యలో పెండింగ్ లోనే ఉండిపోయాయి. గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఆ నిధులు ఆయా శాఖల్లోనే పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో ఆ నిధులను పెండింగ్ నిధులను రాబట్టుకునేందుకు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు వినతి పత్రాలు కూడా రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. ఇక ఇదే సమయంలో ఈ రోజు రేపు ఈ 2 రోజుల్లో కొత్త పార్లమెంటు కొలువు తీరుతోంది. ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇక ఇవన్నీ అధికారిక కార్యక్రమాలు. ఇక రాజకీయపరమైన అంశాలకు వస్తే తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యంలో వచ్చే జూలై మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లోపే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకోవాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కూడా అధిష్టానం నుంచి ఆమోద ముద్ర తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు జరుపుతున్నారు. అందులో భాగంగానే అధిష్టాన పెద్దలతోనూ రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పొలిటికల్ యాక్షన్ అంటే రాజకీయ కార్యాచరణకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఒక రోడ్ మ్యాప్ ను అధిష్టాన పెద్దలకు సమర్పిస్తారు. వారి నుంచి ఆమోద ముద్ర తీసుకున్న తర్వాత, అధిష్టానం నుంచి ఆమోద ముద్ర వేయించుకున్న తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. ఏ రకంగానైతే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ విలీనం చేసుకుందో అదే వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోంది. ఆ తరహాలోనే బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో విలీనం చేసుకునే విధంగానే కాంగ్రెస్ పార్టీ కౌలు కదుపుతోంది. ఇప్పటికే దాదాపు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ జాయిన్ అవ్వగా నిన్న అర్ధరాత్రి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సంజయ్ సైతం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వీరి బాటలోనే మరొక 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలస వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదే సమయంలో మండలిలో అధికార పార్టీ అత్యంత బలహీనంగా ఉంది. 25కు పైగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలిలో బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా అధికార పార్టీకి మెజారిటీ బలం ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి నామమాత్రపు బలం ఉన్న నేపథ్యంలో మండలిలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ సభ్యులను కాంగ్రెస్ గూటికి చేర్చుకునేలాగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది. 2-3 రోజుల్లో కనీసం 15 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. వారందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారందరినీ బుజ్జగించి ఏకకాలంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఎల్పీని ఏకంగా విలీనం చేసుకునేందుకే కాంగ్రెస్ పార్టీ పావులు కలుస్తుంది. దానికి ఆమోద ముద్ర వేయించుకునేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు అన్న సమాచారం అయితే మనకు అంతా ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరే చోట్ల కాకుండా ఒకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లను నిర్మించనున్నారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా కోదండగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్లను నిర్మిస్తారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ల నిర్మాణానికి ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా ఆధునిక భవనాలు నిర్మించాలని సూచించారు. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్కు ధీటుగా ఈ భవనాలు నిర్మించాలని ఆదేశించారు. దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రాంతంలో ఈ సమకృత గురుకుల సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థుల ప్రతిభ పాఠవాలతో పాటు పోటీతత్వం పెరుగుతుందని, కుల మత వివక్ష తొలగిపోతుందని ప్రభుత్వం సంకల్పించింది. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా నిర్వహించే వీలుంటుందని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి శ్రీశైలం నల్లమల్ల ఘాట్ రోడ్ మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు. క్షేత్రానికి చేరుకున్న అనంతరం ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల మధ్యలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దర్శన అనంతరం తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. పవర్ హౌస్ పరిశీలన అనంతరం భట్టి విక్రమార్క తెలంగాణ పవర్ హౌస్ కు సంబంధించిన జెన్కో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ జెన్కో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతలకు మంత్రి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం చేపట్టారు. పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో రేపటి నుంచి జనసేన ఎమ్మెల్యేలకు నాదెండ్ల శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పద్మభూషణ్ చిరంజీవిని కలిశారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన సంజయ్ను సాధారణంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుని సాలువాతో సన్మానించారు. ఎంతో కష్టపడిన సంజయ్కు తగిన పదవి లభించిందని చిరంజీవి అన్నారు. విద్యార్థి దశలో తాను చిరంజీవి వీర అభిమాని అని సంజయ్ చెప్పారు. రాష్ట్ర దేశ రాజకీయాలపై ఇద్దరు అరగంటకు పైగా చర్చించారు. తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,50,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. పలు సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారు, ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నించేవారు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఆన్సర్ పేపర్ల మూల్యాంకనం ఇటీవలే పూర్తయింది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో షాపులు రాత్రి 10:30 వరకు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చాదర్ఘాట్, మలక్పేట్, సైబరాబాద్, పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సమయం దాటిన హోటళ్లు తెరిచి ఉండడాన్ని గుర్తించారు. పాన్ షాప్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాలు, షోరూంలను పోలీసులు దగ్గరుండి మూసివేయించారు. అనుమానితులను తనిఖీలు చేశారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాలో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలో ఓ మోస్తారు వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ వేగంగా భారీగా ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇదే విధంగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందన్నందున ప్రజలు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో నైరుతి రుతుపవనాలు ఏపీ వ్యాప్తంగా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, మరో రెండు రోజులు కాస్త జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. తొలి రోజే 280 మంది లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎంపీతో పాటు ప్రొటెం స్పీకర్ మొహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత రాజ్నాథ్, అమిత్ షా, గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటి రోజు ఏపీ, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. రెండో రోజు మిగిలిన 264 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక్క ఎంపీ ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం సమయం కేటాయించారు. రెండో రోజు ఏపీ నుంచి అరకు వరకు తొలుత ప్రమాణం చేయగా, తెలంగాణ నుంచి తొలుత ఆదిలాబాద్ ఎంపీ ప్రమాణం చేస్తారు. T20 ప్రపంచ కప్ 2024లో ఆసక్తికర పోరుకు వేలైంది. సూపర్ 8 మ్యాచ్ గ్రూప్ 1లో భాగంగా ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. సెయింట్ లూసియా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుసగా 3వ మ్యాచ్లోనూ గెలిచి గ్రూప్ టాపర్గా నిలవడమే కాకుండా సెమీఫైనల్లో అడుగుపెట్టాలని టీమిండియా చూస్తుంది. భారత్కు సెమీస్థానం దాదాపుగా ఖాయమైనప్పటికీ ఆసీస్ మ్యాచ్లోనూ నెగ్గితే నేరుగా ముందంజు వేస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి కారణంగా సెమీస్ చేరాలంటే టీమిండియా మ్యాచ్లో గెలవడం ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకు తప్పనిసరి అయింది. అయితే వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ సహా ఐసీసీ ఈవెంట్లో ఎన్నోసార్లు ఆసీస్ చేతిలో పరాజయం పాలైన భారత్కు ఈసారి ఆస్ట్రేలియాను త్వరగా ఇంటికి పంపించేందుకు ఇదే మంచి అవకాశం.